ఓకే అండి. అలాగే ఈ 19 బ్యాచ్‌లో మన సురేష్ గారు ఉన్నారు. మరి సురేష్ గారు వచ్చి దాదాపు 20 డేస్ కావస్తుంది. మరి ఎట్లా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది మన సురేష్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. సార్ మీ పేరు? సురేష్. నా పేరు సురేష్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జనగాం పక్కన బచ్చన్పేట నుంచి. ఓకే, చెప్పండి సురేష్ గారు, మీకు ఎట్లా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి? నేను యూట్యూబ్లో వీడియో చూస్తూ ఇది అనేది చూసినాను, ఈ ఇన్స్టిట్యూట్ అనేది. ఓకే. తర్వాతకి ఎక్కడికైనా వెళ్దామంటే మనకు సాఫ్ట్వేర్ పరంగా కానీ బయట ఎక్కడ లేదు. ఓకే. తెలుగులో మాత్రం సాఫ్ట్వేర్ పరంగా ఎవరు చెప్పరు. ఓకే. నేను కూడా వీడియో చాలా చూసినా కానీ తెలుగులో మాత్రం సాఫ్ట్వేర్ అనేది చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే ట్రబుల్ షూట్ అనేది ఎక్కడా ఉండదు. చాలా వరకు నేను చూసిన వరకు అయితే తెలుగులో మాత్రం ట్రబుల్ షూట్ అనేది లేదు. ఇక్కడ మాత్రం ట్రబుల్ షూట్, పవర్ ఐసీ, రీబాలింగ్, సిపియు ఎట్లా వేయాలనేది పిన్ టు పిన్ మాత్రం ఇక్కడ చెప్తారు. నేను ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ మాత్రం పోలేదు. అన్నిటికంటే ఇన్స్టిట్యూట్ల కంటే ఆల్మోస్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళైనా కానీ తెలుసుకొని రండి. ఎవరైనా ఇక్కడ చేసిన ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. కాకపోతే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా చెప్పరు. ఎక్కడ కొన్ని వరకే చెప్పే బయటకు వదిలిపెడతారు అంతే. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ బట్టే వాళ్ళు ఎదుగుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ టాలెంట్ అనేది కొన్ని చెప్పండి కూడా చెప్తారు. ఇక్కడ హైడ్ అయ్యేటివి కూడా బయటికి చెప్పడం జరుగుతుంది. మంచిగా అనుకుంటే మాత్రం ఇక్కడికి వస్తే డెవలప్ అవుతారు ఎవరైనా. ఇక్కడికి వచ్చినాక నేను ఆల్మోస్ట్ కొన్ని ఐసీలు వేయగలుగుతా కానీ అవి ఎట్లా ఏ ప్లేస్లో ఎట్లా వేయాలి, ఐసీలను ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లలో చెప్పట్లేదు. నేను కూడా చాలా ఇన్స్టిట్యూట్లు యూట్యూబ్లలో సెర్చ్ చేసిన, చాలా వరకు చూసిన వీడియోస్. నేను ఒక 6 years ఉండబట్టి ఈ ఫీల్డ్ ఉండబట్టి కానీ ఆల్మోస్ట్ అయితే ఇంతగానం అయితే ఎవరు చెప్పరు. నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఫైనల్ వీళ్ళకి పోదామని మీకు కాల్ చేసి మరీ వచ్చాను. ఓకే, మీరు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఎట్లా మనకి మంచిగా నేర్చుకోవాలి అని. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే మనం చెప్పగలిగితే పర్లేదు కదా. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతే మళ్ళీ థియరీ పరంగా మీకు ఎట్లా అనిపించింది? రీచ్ అయినావా లేదా? నేను అనుకున్న వాటికంటే డబ్బులు ఉంది సార్ ఇక్కడ. మేము తెలుసుకుంటే ఇంకా చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెప్పడం వరకు మీ వరకు మీరు చెప్పేస్తున్నారు కానీ వినే వాళ్ళ దగ్గర మా దగ్గర కూడా టాలెంట్ ఉండాలి. మీరు చెప్పింది ఇక్కడ చేస్తాం, అక్కడ వినం కూడా చేయగలగాలి. ఓకే. ఓకే, మీకు సాఫ్ట్వేర్ పరంగా మీకు యూపీఎఫ్ బాక్స్ గురించి, జెటెక్ ప్లస్ గురించి నాకు ఎవరు చెప్పలేదు. యూట్యూబ్లో కూడా అంతవరకు ఎవరు కూడా చెప్పలేదు, లేవు వీడియోస్. ఆల్మోస్ట్ మీ ఛానల్లోనే ఉన్నాయి అవి కూడా. వేరే ఛానళ్ళల్లో డౌట్ ఉంటే ఎవరైనా చూడండి. యూట్యూబ్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, K.M.T ఇంకా మస్తు ఉన్నాయి, ఢిల్లీ ఇన్స్టిట్యూట్లు అని చాలా ఉన్నాయి. కానీ ఈ ఈఎఫ్ఐ గురించి మాత్రం కొన్ని వీడియోస్ మాత్రం బయటికి లేవు. ఈ ఒక ఓన్లీ K.M.T దాంట్లోనే ఉన్నాయి వీడియోస్. 100% షూర్. ఇప్పటి వరకైనా ఈ రోజు వరకైనా కానీ ఇంకెవరు లేరు. అది నేనైతే చూసే ఆల్మోస్ట్ అన్నీ నేను చూసే వచ్చాను. ఓకే, మరి ప్రాక్టీస్ పరంగా, ప్రాక్టికల్ పరంగా మీకు ఎట్లా అనిపించింది? ప్రాక్టీస్ మాత్రం మార్నింగ్ 9 నుంచి 1 వరకు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ ఉంటుంది. పొద్దున్నుంచి క్లాసెస్ అయినాయి, 1 వరకు క్లాస్ అవుతుంది. తర్వాతకి 3-4 నుంచి ఇక మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పర్ఫెక్ట్ ఉంది సార్, అట్లేం లేదు. మార్నింగ్ ఏం చెప్పామో దాని మీదే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మీకు మంచిగా అనిపించింది? ఓకే సార్. ఫర్దర్గా రావాలనుకున్న వాళ్ళు కూడా రండి, అట్లా ఎవరైనా రావచ్చు సార్. కాకపోతే అంటే మనం వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు, కానీ మీరు చూడండి యూట్యూబ్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూట్లో కూడా కంటెంట్ ఏముంది చూడండి, ఫీడ్బ్యాక్స్ చూడండి. తెలుగులో మాత్రం కంటెంట్లు తక్కువ. 100%లో 10%, ఆ 10%లో కూడా అంత కంటెంట్ ఇయ్యరు బయటికి. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్తారు. నేను కూడా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసి చాలా ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి ఏమేమి చెప్తారు ఏందని కనుక్కున్న తర్వాతకే నేను కూడా వచ్చాను. ఓకే, అయితే ఓల్డ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఉండాలి, తర్వాత ట్రబుల్ షూట్ వీడియోలు ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి, హార్డ్వేర్ ఉండాలి. ఓకేనా? ఓవరాల్గా యూట్యూబ్ ఛానల్లో ఏమి కంటెంట్ ఉందో చూడండి. వాస్తవానికి కంటెంట్ ఉన్న వాళ్ళే వీడియోలు రిలీజ్ చేస్తారు, అంతే కదా. కంటెంట్ లేని వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయరు. అది గమనించుకొని మీరు ఎక్కడికైనా పోవాలంటే మంచిది. ఇంకో స్టూడెంట్ చెప్పిండనో, ఇంకో స్టూడెంట్ చెప్పిండని చెప్పి గుడ్డిగా వెళ్ళొద్దు. ఎంక్వైరీ చేసుకోవడం మంచిదే, కాకపోతే మీ సొంత పరిశీలన కూడా అవసరం.
మీ సొంత పరిశీలన కూడా చేసి ఏది బెస్ట్ అనిపిస్తే దానికి వెళ్ళిపోండి. ఓకేనా? ఇక్కడికే రమ్మని చెప్పట్లేదు. ఇంకో ఇన్స్టిట్యూట్ మంచిగా అనిపిస్తే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అదొకటి లైఫ్ టైం సపోర్ట్ ఇది. ఓకేనా? మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు, నేను యాడ్ చేశాను కదా. సపోర్ట్ గురించి ఎట్లా అనిపించింది మీకు? ఓకే, ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ యూట్యూబ్ నీ వాట్సాప్ నుంచి నీకు ఆల్మోస్ట్ పెడితే మీరు చూస్తే మాత్రం రిప్లై ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చిన కానీ అయినా గ్రూప్లో యాడ్ అయినాం కదా, చూస్తున్నాం వాళ్ళు. ఓకే, సపోర్ట్ పరంగా మీకు ఓకే సార్. ఓకే, ఫర్దర్గా మీకు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఇస్తాను. ఓకేనా? ఇక్కడ ఎంత చెప్పినాం అనేది 20 డేస్లో 20 కొత్త టాపిక్స్ చెప్పాను మీకు కదా. 20 కొత్త టాపిక్స్ చెప్పి మిమ్మల్ని బయటకు వదులుతున్నాం కదా. మీకు నోట్స్ చాలా క్లియర్గా ఇచ్చి ఉన్నాయి. ఓకేనా? నోట్స్ చూసే మీరు రిపేర్ చేయొచ్చు. అంత ఆల్మోస్ట్ అంత క్లియర్గా ఇచ్చి నోట్స్ అయితే బయట అసలు ఎక్కడ ఎవరు 100% చెప్తాను. నేను ఆల్రెడీ 3 ఇన్స్టిట్యూట్లు తెలుసు నాకు. వాళ్ళు నోట్స్ నేను క్లియర్గా అడిగితే లాస్ట్ టైం పోయినప్పుడు నోట్స్ అంటూ ఏమి ఇవ్వరు, చెప్పేటప్పుడు రాసుకోండి అంతేనా. ఇంకోటి ఏంటంటే ఫోన్లు కూడా ఇయ్యరు సార్. ఫోన్లు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి, తర్వాతకి మళ్ళీ వర్క్ అంతా అయిపోయినాకనే బయటకు ఫోన్లు తీసుకుని. నాకు తెలుసు అయిపోయిందంతా. కాకపోతే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి నేను ఫస్ట్ నుంచి కూడా నోట్స్ చాలా క్లియర్గా ఇచ్చాను. ఒకవేళ వాళ్ళకి డౌట్గా ఉంటే రికార్డ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాను. వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏమీ లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అది చేసుకున్న ఏదైతే ఉందో నోట్స్ కానీ వీడియోస్ కానీ పబ్లిక్ బయటికి షేర్ చేయొద్దు. అదొకటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? అటు షేర్ చేసుకున్నామంటే ఇబ్బంది అవుతుంది. మీ ఏరియాలో మీకే కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. మీరు డబ్బులు కట్టి నేర్చుకోవడం ఒక వ్యక్తి అయితే వాళ్ళు ఊరికనే మీ వీడియోలు షేర్ చేసుకొని డెవలప్ అవుతారు, అంతే కదా. కొంచెం మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా కానీ నోట్స్ చూసి చెప్పి రిపేర్ చేయొచ్చు. ఓకేనా? అంత క్లియర్గా ఇచ్చి ఉంది. దయచేసి మీరు దాన్ని షేర్ చేయొద్దు, మీ నోట్స్ను కూడా ఎవరికి ఇవ్వద్దు. ఓకేనా? మీరు కష్టపడాలి. మీరు కష్టపడితే మంచిగా చేయగలిగితే KMTకి మాకు మంచి పేరు వస్తుంది. ఓకేనా? మరి ఇంకేమైనా యాడ్ చేస్తారా? థ్యాంక్ యూ అండి. ఓకే అండి. అలాగే ఈ 19th బ్యాచ్లో సందీప్ గారు ఉన్నారు, శేఖర్ గారు ఉన్నారు. మరి వచ్చినప్పుడు మన బ్రదర్స్ ఎటువంటి ఫీలింగ్తో ఉన్నారు, ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఫీలింగ్తో ఉన్నారు, వర్క్ పరంగా డెవలప్ అయ్యారా లేదా, సాఫ్ట్వేర్ కానివ్వండి హార్డ్వేర్ కానివ్వండి వాళ్ళకున్న డౌట్లు క్లియర్ అయినాయా లేదా అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. సార్, మీ పేరండి? సందీప్ సార్. సందీప్ గారు ఎక్కడి నుంచి? వరంగల్ సార్. వరంగల్ నుంచి. హాయ్ సార్. మీ పేరండి? శేఖర్. శేఖర్ గారు ఎక్కడి నుంచి? మీ పేరు? వనపర్తి డిస్ట్రిక్ట్. ఓకే, చెప్పండి సందీప్ గారు, ఎట్లా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి? సార్, నేను యూట్యూబ్లో చూశాను సార్. యూట్యూబ్లో ఆల్రెడీ 1 year బ్యాక్ నుంచే నేను యూట్యూబ్లో మీ వీడియోస్ ఇంకా చూసాను సార్. అందులో చూశాను, శ్రీకాంత్ అనే అబ్బాయి, మడికొండ అబ్బాయి చెప్పాడు సార్. నేను కనుక్కున్నాను ఇన్స్టిట్యూట్ ఎట్లుంటుంది. నేను ఆల్రెడీ 2 years బ్యాకే వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. అక్కడ 1 hour ల్యాబ్, 1 hour ప్రాక్టీస్ ఉండేది సార్. అక్కడికి వెళ్ళొచ్చినాక అక్కడ చెప్పినప్పుడు మంచిగానే అనిపించింది, కానీ మళ్ళీ వచ్చి షాప్లోకి రాగానే కొన్ని మొబైల్స్ కాకపోయేది సార్. అసలే ఐసీరీ వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా కాకపోయేది. ప్రాబ్లం ఫైండ్ ఎట్లా చేయాలనేది ఇంతవరకు తెలియదు సార్. అది నేను ఇక్కడికి వచ్చాకనే అది క్లియర్ అయిపోయింది సార్ నాకు. నేను CPU వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ నోట్స్ కూడా స్టెప్ బై స్టెప్ చాలా బాగా ఇస్తున్నారు సార్. ఇక్కడ అన్ని విధాలా పర్ఫెక్ట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, అంటే మీకు అతను ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఓల్డ్ స్టూడెంట్ కదా అతను? సార్. మరి అతను ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టే బేస్ చేసుకుని వచ్చారా, లేదంటే ఇంకేమైనా ఎంక్వైరీ చేశారా? అది బేస్ చేసుకొని వచ్చాను సార్. నేను ఇంకా కూడా ఎంక్వైరీ చేసుకున్నాను. యూట్యూబ్లో కూడా చూశాను సార్. యూట్యూబ్లో కూడా చాలా బాగున్నాయి మీ వీడియోస్. అవి చూసుకొని కొన్ని మొబైల్స్ కూడా చేసేది సార్ నేను. తర్వాత నేను గ్రూప్ పరంగా కూడా లైఫ్ టైం సపోర్ట్ ఉంది ఇక్కడ, ఎట్లయినా సపోర్ట్ ఇస్తాడని నన్ను ఆల్రెడీ 1 month బ్యాకే మీరు యాడ్ చేశారు గ్రూప్లో కూడా. అందులో కూడా అబ్జర్వ్ చేసుకున్నాను నేను, రావాలా వద్దా, పోవాలా, అందులోకి పోతేనే ఇట్లా అయింది కదా, ఇక్కడికి పోతే ఎట్లుంటుంది అనేది అబ్జర్వ్ చేసుకొని వచ్చాను సార్. ఓకే, సపోర్ట్ కానీ లేకపోతే ఆగిపోయేవాళ్ళు సార్. సపోర్ట్ ఉండబట్టి ఇలాగ వచ్చారు సార్. ఓకే, మరి ఎట్లా అనిపించిందండి? క్లాసెస్ చెప్పాను కదా సార్, 100% ఓకే సార్. ఇక్కడ థియరీ పరంగా ఏదైనా సార్, థియరీ పరంగా ప్రాక్టికల్ పరంగా ఇక్కడ 100కి 100% ఓకేగా ఉంది సార్. ఎవరు నేర్చుకోవాలనుకున్నా 100% రావచ్చు సార్ ఇక్కడికి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడే బదులు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం బెటర్ సార్. డైరెక్ట్గా 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఉంటుంది. అవును సార్. ఓకేనా? అదర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పే చేసి ఇక్కడ పే చేయాలంటే నేను ఆల్రెడీ పే చేశాను సార్. 1,50,000 దాకా పే చేసి ఇన్స్టిట్యూట్లు చాలా సార్, చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగాను.
నేను పిఎంఐసి దాకా చేసేది సార్. అది కూడా ఫాల్ట్ ఇదే అని తెలియకపోయేది, కాకపోతే రీవాల్వ్ చేసేది, లైటింగ్ సెక్షన్స్ ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసేది. ఓకే. ఇప్పుడు మాత్రం 100% నేను సిపి లెవెల్ దాకా వెళ్ళాను సార్. అది మీ వల్లనే సార్. మరి ఇక్కడ మీరు లైవ్లో చేసినట్టున్నారు మీ మొబైల్ని. సార్ చేశారా? అన్ని లైవ్లో మొబైల్ 7 మొబైల్స్ చేశాను సార్ ఇక్కడ నేను. 7 మొబైల్స్ చేశారు. 7 మొబైల్స్ చేశాను. ఓకే. సిపి ప్రాబ్లమ్స్ 3 మొబైల్స్ చేశాను సార్. అవి కూడా సక్సెస్ అయ్యాయని. ఓకే. మరి ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ ఏమైనా చేశారా? చేశాను సార్. సెక్షన్స్ ఇదివరకు నాకు ఇది బోర్నియో స్టెమాటిక్ ఓన్లీ హార్డ్వేర్ సొల్యూషన్ బిట్ మ్యాప్ ఒకటే వచ్చేది సార్ నాకు. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక స్టెమాటిక్ కూడా ఎలా రీడ్ చేయాలి అదన్నీ క్లియర్ అయ్యాయి సార్. ఓకే. ఇంకొకటి త్రూ ఎలా చేయాలో ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది సార్. ఇంకొకటి ఏంటంటే ఈజీ జెటాక్ యూఎఫ్ఐ బాక్స్ అంత లేదు సార్ ఇంతకుముందు. వేరే ఇన్స్టిట్యూట్లో పోయినా కూడా ఒక 1 అవర్ చెప్పారు, వదిలిపెట్టారు సార్. ఇక్కడ 2 days చెప్పారు మీరు, ఓకే. అది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకొకటి డెడ్ సెక్షన్ ఏంటంటే డెడ్ సెక్షన్ వేరే ఇన్స్టిట్యూట్లో ఒక 1 అవర్ చెప్తారు సార్ మీరు బయట. ఇక్కడ మాత్రం ఒక్కొక్క ఐసీ గురించి డెడ్ సెక్షన్లో ఒక ఐసీ, ఒక మోడల్ ఐసీ ఉంటే అది సీక్వెన్స్ ఉంటే అది ఒక్కొక్క రోజు చెప్పారు సార్ మీరు. అది బాగా నచ్చింది సార్. స్కెమాటిక్ త్రూ చెప్పడం జరిగింది అంతే కదా? అవును సార్. మనకి ఏది వచ్చినా కానీ మనకి హార్డ్వేర్ సొల్యూషన్లో కూడా డెడ్ సెక్షన్ గురించి ఏముండదు బోర్నియోలో. ఓకేనా? మనకి డెడ్ సెక్షన్ వచ్చిందంటే మనం స్కెమాటిక్ త్రూ వెళ్ళగలిగితేనే రిపేర్ చేయగలం. అవును సార్. లేదంటే రిపేర్ చేయలేము. అవును సార్. ఓకేనా? ఆ పవర్ బోర్డ్ సీక్వెన్స్ కూడా మీకు సింగిల్ పిఎం కానీ, డ్యూయల్ పిఎం కానీ, ట్రిపుల్ పిఎం కానీ, క్వాడ్ పిఎం కానీ, తర్వాత డ్యూయల్ సిపియు కాన్సెప్ట్ కూడా చెప్పాను మీకు. అవును సార్. ఓకేనా? అవును సార్. దాన్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవును. ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా స్టక్ అయితే బ్యాకప్ సపోర్ట్ ఎలాగో ఉంది? బ్యాకప్ సపోర్టు బాగుంది సార్. మీకు ఆల్రెడీ మా క్లాసులు చెప్పుకుంటే కూడా మీరు ఆల్రెడీ వేరే వాళ్ళకు కూడా ప్రీవియస్ బ్యాచ్లో కూడా బ్యాకప్ సపోర్ట్ వెంబడే రిప్లై ఇస్తున్నారు సార్ గ్రూపులలో. అవి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే అండి. మనకి ఫర్దర్గా మీకు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఉంటాయి, ఏం టెన్షన్ పడొద్దు. వన్స్ కేఎంటీకి వచ్చినాక ఇంకో ఇన్స్టిట్యూట్కి పోవాలన్న ఆలోచన రాదు 99%. ఎందుకు అంటే మనం థియరీ చెప్పేది ఆ విధంగా ఉంటుంది, ప్రాక్టికల్ చేయించేది ఆ విధంగా ఉంటుంది. ఈ రెండింటికంటే ముఖ్యం బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం. అసలు ఏ ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం సపోర్ట్ అంటారు కానీ ఎవరు పట్టించుకోరు. ఆల్రెడీ మాకు తెలుసు. ఓకేనా? ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్కి పోయి ఇచ్చిన వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు. బాగా బ్యాకప్ సపోర్ట్ అని డౌట్ ఉంటే కాల్ చేస్తే ఈ రోజు ప్రాబ్లం వస్తే 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో రిప్లై ఇస్తారని చెప్పారు. మరి వేరే వాళ్ళని అంటం గురించి కాదు, కానీ మనది మనం చెప్పుకోవాలంటే కేఎంటీలో అలా ఉండదు. ఖచ్చితంగా నేను కానీ ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా పెట్టినామంటే రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను ఆన్లైన్లో లేకపోతే మన సీనియర్స్ ఉన్నారు గ్రూప్లో, ఆన్లైన్ రెస్పాండ్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు కూడా సీనియర్స్ అవుతారు, మీ తర్వాత వచ్చే వాళ్ళు జూనియర్లు అవుతారు. వాళ్ళకు కూడా మీ వంతు మీరు 100% సపోర్ట్ చేయాలి. తెలిసిన విషయం ఏది కూడా దాచుకోవద్దు, షేర్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.